హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి గర్భగుడి ముందు నిలబడి పూజ అయ్యేంత వరకు అక్కడ ఉండిపోయింది. అంతేకాదు, పూజ అనంతరం భక్తులకు ఇచ్చిన మాదిరిగానే నెమలికి హారతి ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్షాత్తు కార్తికేయుడి వాహనమైన నెమలి ఆలయంలోకి వచ్చి పూజలో పాల్గొనడంతో ఇదంతా దేవుడి మహిమగా భావించారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో 2 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 27న తిరుపూర్ జిల్లా పల్లడంలో మురుగన్ ఆలయంలోకి ఓ మయూరం వచ్చి సుబ్రహ్మణ్యుడి పూజలో పాల్గొంది. గర్భగుడి ముందు నిలబడిన ఆ నెమలికి పూజ పూర్తయ్యేంత వరకు చూస్తూనే ఉండిపోయింది. అభిషేకం వంటి కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు ఇతర భక్తులకు ఇచ్చినట్లుగానే ఆ పక్షి రాజ్యానికి కూడా హారతి ఇచ్చారు. ఆ సమయంలో దాని కళ్ళల్లో ఓ రకమైన సంతృప్తి కనిపించింది. అనంతరం ఆ నెమలి ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని సర్పాలకు అధిదేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి. 2 విరుద్ధ భావనలు, ధర్మాలను ఒక్కతాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉందని చెప్పడమే ఇందులో పరమార్థం. అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు. ఇక అహం అంతర్గతంగా ఉన్నంత వరకు సమస్య లేదని, అది బయటపడితే కోరికలు పుట్టుకొచ్చి అనేక చెడు పరిణామాలకు దారితీస్తాయి. పాము అనే అహంకారాన్ని పాదాల కింద ఉంచి దాన్ని నియంత్రించడం ద్వారా బాహ్య సౌందర్యం నుంచి దృష్టి మరల్చి భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తత్వాన్ని నెమలి వాహనం తెలియజేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.